హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈరోజు మనం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఫార్చ్యూన్ గ్యారంటీ ప్లస్ స్కీమ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి శాంపుల్ ఇలిస్ట్రేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ స్కీమ్లో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 1 lakh పర్ ఇయర్. సో ఇది వచ్చి మనకి యాన్యువల్ అమౌంట్ పే చేసేదే కాబట్టి మనము ఎగ్జాక్ట్గా 1 lakh రూపీస్ అనేది ఒక ఇయర్కి మనం పే చేస్తే, సో ఒక ఇయర్కి మనం 1 lakh రూపీస్ అనేది పే చేసాము అంటే కనుక మనకి 12 years అనేది మనము 1 lakh రూపీస్ అనేది పే చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఏజ్ 30 years ఉన్నప్పుడు, సో మన ఏజ్ 30 years ఉన్నప్పుడు కనుక మనం ఈ ప్లాన్ని వేసాము అంటే మన ఏజ్ 41 వచ్చేంత వరకు అంటే 12 years, 1 to 12 years అనేది మనము 1 lakh రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. 1 lakh రూపీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు 1 lakh రూపీస్ అనేది మనం పే చేసాం. సో అక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడికి వస్తే మనం పే చేసేసిన తరువాత అంటే మనం 12 years పే చేసేసాము, అప్పటికి మన వయసు 41 years. సో 42 years అంటే 13th year నుంచి మనకి రిటర్న్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే రిటర్న్ వచ్చేసి 1,12,070 రూపీస్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ రిటర్న్ వస్తుంది. సో అలా ఎన్ని ఇయర్స్ మనకి రిటర్న్ వస్తుంది అంటే 35 years అనేది మనకి రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. సో మనం వచ్చి 30 years అప్పుడు మనం ఈ ప్లాన్ అనేది వేసాము, 41 yearకి మనకి కంప్లీట్ అవుతుంది 12 years. సో మనకి 42, మన వయసు 42 years అప్పటి నుంచి మనకి ఎవ్రీ ఇయర్ 1,12,070 రూపీస్ అనేది రిటర్న్ వస్తుంది. సో అప్ టు 76, సో మన వయసు 76 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మనకి 1,12,070 రూపీస్ అనేది యాన్యువల్గా రిటర్న్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ ప్లాన్ వచ్చేసి 35 years మనము రిటర్న్ అనేది తీసుకుంటాం. సో 35 years అంటే ఎండ్ అప్పుడు మనకి మెచ్యూరిటీ డేట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ మెచ్యూరిటీ డేట్తో మళ్ళీ మనకి టోటల్ అమౌంట్ ఎంత బ్యాక్ వస్తుంది అంటే 12 lakh రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో టోటల్ యాక్చువల్గా మనం పే చేసిన అమౌంట్ వచ్చి 12 lakh రూపీస్. సో పర్ యానం మనము 1 lakh రూపీస్ పే చేస్తున్నాము, అలానే 12 years పే చేస్తున్నాం కాబట్టి 12 lakh రూపీస్ అనేది మనం పే చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ మనకి మెచ్యూరిటీ పీరియడ్ అయ్యేటప్పటికి ఎంత వస్తుంది అంటే 12 lakh రూపీస్ అనేది రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. సో అంటే యూ గెట్ A+B టోటల్ బెనిఫిట్ ఆఫ్ 51,22,450 రూపీస్. అంటే మనం 12 lakhs 12 years పే చేస్తే 13th year నుంచి ఎవ్రీ ఇయర్ మనకు వచ్చే అమౌంట్ వచ్చి 1,12,070 రూపీస్. సో అలా 35 years మనకు వస్తుంది. సో అది కాకుండా మెచ్యూరిటీ పీరియడ్ అప్పటికి 12 lakh రూపీస్ మనకి రిటర్న్ వస్తుంది. సో టోటల్ వచ్చేసరికి మనకి వచ్చే బెనిఫిట్ అమౌంట్ 51,22,450 రూపీస్ ఫ్రెండ్స్. సో మనమైతే 12 lakh పే చేస్తున్నాము, మనం పే చేసే 12 lakhకి మనకి ఈ విధంగా బెనిఫిట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఆఫ్ లైఫ్ కవరేజ్ ఫ్రెండ్స్, సో మనకి లైఫ్ కవరేజ్ అనేది ఇక్కడ 12,50,000 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. 12,50,000 రూపీస్. సో అంటే మనకి ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఒకవేళ పాలసీ వేసిన తర్వాత ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేది జరిగితే లైఫ్ కవరేజ్ డ్యూరింగ్ పాలసీ వచ్చేసి మనకి 12,50,000 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. 12,50,000 రూపీస్. సో అలానే ఒకవేళ మనము 2 lakhs కనుక పే చేస్తే ఇక్కడికి వచ్చేసరికి 2 lakhs అనేది 6 years మాత్రమే టెన్యూర్ పీరియడ్ తీసుకుంటున్నాము. ఇంతకుముందు చెప్పిన దాంట్లో 1 lakh రూపీస్ పే చేస్తున్నాము, 12 years టెన్యూర్ పీరియడ్ అనేది తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 2 lakhs పే చేస్తాము, అదేవిధంగా 6 years టెన్యూర్ పీరియడ్ అనేది పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే లైఫ్ కవరేజ్ వచ్చి 1,60,000 రూపీస్ అనేది పే చేస్తారు. అలానే మనం ఇక్కడ ఏజ్ 47, ఏజ్ అనేది మనకి 47 ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ అనుకుంటే 6 years తీసుకుంటే 52, అట్ ద ఏజ్ ఆఫ్ 52 మనకి 6 years కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు మనకి 2 lakhs ఎవ్రీ ఇయర్ మనం పే చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే రిటర్న్ అమౌంట్ వచ్చేసి 78,700 రూపీస్. 78,700 రూపీస్ అనేది మనకి రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మనకి 40 years వస్తుంది. అంటే మనం ఈ పాలసీ 47 years అప్పుడు మనకి 47 years అప్పుడు మనం ఈ పాలసీ కనుక వేస్తే మనం 6 years పే చేయాల్సి వస్తుంది ఎవ్రీ ఇయర్ 2 lakh రూపీస్. అంటే మన ఏజ్ వచ్చి 52 years అవుతుంది. సో 53 years నుంచి 92 years వచ్చేంత వరకు కూడా మనకి ఎవ్రీ ఇయర్ వచ్చి అమౌంట్ అనేది 78,700 రూపీస్ అనేది రిటర్న్ వస్తుంది. సో మళ్ళీ మెచ్యూరిటీ పీరియడ్ అప్పుడు 12 lakhs. సో మనం ఎంతైతే అమౌంట్ అనేది పే చేసామో ఆల్రెడీ 6 yearsకి 12 lakhs పే చేసాం, ఆ టోటల్
12 lakh రూపీస్ కూడా మనకి రిటర్న్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో టోటల్ బెనిఫిట్ వచ్చి A+B అంటే ఏదైతే మనము ఎవ్రీ ఇయర్ మనకి రిటర్న్ వస్తుందో ఆ అమౌంట్, అలానే ఏదైతే మనకి టోటల్ మెచ్యూరిటీ పీరియడ్ అప్పుడు 12 lakh ఇస్తున్నారో ఆ అమౌంట్ మొత్తం కలిపి 43,48,000 రూపీస్ అనేది టోటల్ మనకి బెనిఫిట్. సో ఇక్కడ మనం పే చేసేదైతే 12 lakh రూపీస్ ఫ్రెండ్స్. సో మనకు వచ్చే టోటల్ బెనిఫిట్ వచ్చేసి 43,48,000 రూపీస్ అనేది మనకి రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్. సో అదే కాకుండా మనకి లైఫ్ కవరేజ్ డ్యూరింగ్ ద పాలసీ టర్మ్. సో మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగితే ఈ పాలసీ వేసిన తర్వాత మనకి ఇన్ బిట్వీన్ ఆ 6 ఇయర్స్లో ఎప్పుడు ఏం జరిగినా కూడా రికవరీ పాలసీ అమౌంట్ అనేది మనకి 21,60,000 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మన ఛానల్లో ఇది ఎవరైతే వేయచ్చు దీని డీటెయిల్స్ అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు కావాలనుకుంటే ఒకసారి రెఫర్ చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.